నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి. సో నేను స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఒక టైప్ ఆఫ్ పెయిన్ వస్తుందా? లేదు, ఫస్ట్ జర్క్ అప్పుడు దాకా అలవాట్లేదు కాబట్టి పెయిన్ ఏమి ఉండదు. ఓకే. సో జనరల్గా అక్కడ మొబిలైజ్ అవుతుంది. అంటే ఈ మిషన్ మీరు స్టార్ట్ చేయంగానే సో తను అంటే వనకడం జరిగింది అంటే అది కొంచెం జర్క్ వస్తుంది. అంటే జర్క్ అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఆయన యాక్టివ్ అలర్ట్గా లేడు. అంటే జనరల్గా మామూలుగా అయితే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసాం వెంటనే, ఇదంతా ఉంది కాబట్టి ఆయన వాయిస్ వింటున్నాడు అంతే. సో జస్ట్ కొంచెం ఒక చిన్న జర్క్ లాగా వచ్చి, ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా సార్ మీకు? ఇబ్బంది ఏముంటుంది. అంటే ఎప్పటి నుంచి ఈయనకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? సో ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి స్టార్ట్ అయింది సార్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంటే డైలీ చేయం మనము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 daysలో ఒక 2 or 3 times, 20 daysలో 2 or 3 times అవసరాన్ని బట్టి మధ్యలో ప్లాన్ చేస్తాం. అంటే మిగతా ట్రీట్మెంట్స్తో పాటు ఇవి ప్లాన్ చేస్తాం. సో ఇది ఛానల్ బి నేను సెలెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈయనకి ఈ ప్రాబ్లంతో పాటు ఈ లెఫ్ట్ లెగ్ కూడా కాలు లాగుతుందని చెప్తారనమాట. సో లెఫ్ట్ లెగ్ నర్వ్ని కూడా నేను యాక్టివేట్ చేయగలుగుతా. అది ఎలా అంటే, సో ఇది డైనమిక్ అప్లికేటర్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే, సో నేను దీన్ని యూజ్ చేసి టూ పార్ట్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఛానల్ ఏ సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు థై రీజియన్ని నేను ఓకే చేసుకుని నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే సేమ్ ఆ మూమెంట్ అనేది ఇక్కడ కూడా వచ్చేస్తుంది అనమాట. మీకు అది చూపిస్తాను నేను అది కూడా. సో నేను ఇలా పెట్టేసేసుకుని, ఎందుకంటే నరువు ఇందాక చెప్పాను, నడుము దగ్గర ఉన్న నడుము దగ్గర నుంచి కాళ్ళలోకి వెళ్తుందని చెప్పాను కదా. సో దాన్ని మనం టార్గెట్ చేసుకుని సేమ్ ఇలా ట్రీట్ చేసేసుకోవచ్చు, ఇలా మూవ్ చేసుకుంటూ చిన్నగా. కొంతమందికి ఏంటంటే ఓన్లీ థై రీజియన్లో ఉంది అంటారు. సో ఇక్కడ మాత్రమే మనం ట్రీట్ చేసుకోవచ్చు. కొంతమందికి కాఫ్ అంటే ఈ కింద భాగంలో పోయిన అంటారు. సో ఇక్కడ కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఇలా వాళ్ళ పేషెంట్ ఇబ్బందిని బట్టి మనం ఇలా చిన్నగా మూవ్ చేసుకుంటూ ఆ నర్వ్ కోర్స్ మొత్తాన్ని టార్గెట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. సో ఇది చాలా హెల్ప్ అవుతుందండి ఎవరైతే బ్యాక్ పెయిన్తో పాటు రేడియేటింగ్ పెయిన్ అంటాం, అంటే కాలు లాగుతుంది అని అంటాము. సో వాళ్ళందరికీ ఈ ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. సో ఎక్కడ పెయిన్ ఏమి ఉండదు, డిస్కంఫర్ట్ ఉండదు. కొంచెం అలవాటు అవడానికి కొద్దిగా ఫస్ట్లో భయపడతారేమో, కానీ వన్స్ ఒక సెషన్ అయిన తర్వాత మళ్ళీ ఈ ట్రీట్మెంటే బెటర్ అని అడిగిన చాలా మంది ఉంటారు అనమాట. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది.